ఉత్తరాఖండ్ వరద విలయం కొనసాగుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతోంది. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అటు అరుణాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మరణించారు. ముంబైని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. వర్షాలకు పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు మూసుకుపోయాయి. యాత్రికులంతా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. అలకనంద, మందాకిని సహా నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పితోర్గఢ్ జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కేవలం 2 గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, ఇండో టిబెటన్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మరణించారు. భలుక్ పాంగ్ పట్టణంలోని ఓల్డ్ సర్క్యూట్ హౌస్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారి కుటుంబాలకు 1,00,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్. ముంబైని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వానలకు నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ట్రైన్లు, ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వానలు, వరదల తాకిడికి పెద్ద ఎత్తున పంట పొలాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఎంతకు నిలవకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలా చోట్ల ప్రజా జీవితం స్తంభించిపోయింది.